తెదేపా జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా స్థానికులకే టికెట్ కేటాయిస్తే తామంతా కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థిని గెలిపించే పార్టీకి అందజేస్తామని చెప్పని తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. మనతో పాటు సుగుణమ్మ ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే అని అడిగి తెలుసు. ప్రధానంగా లోకల్ నాన్ లోకల్ అనే అంశం ప్రధానంగా ఇక్కడ తిరుపతిలో రావడం జరుగుతుంది. పార్టీ సంస్థాగతంగా అంటే మీరు నాయకులతో కార్యకర్తలతో జరిగిన మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకోవడం జరిగింది? ఈరోజు తిరుపతి ఎన్నికలు సమీపించిన పరిస్థితుల్లో తిరుపతిలో ఈ ఎన్నికలకు పోవడం అనేది, తెలుగుదేశం లేకుండా పోవడం అనేది ఒక తీరని లోటుగా మేమంతా కూడా భావిస్తున్నాం. రెండవది, పొత్తుల్లో పోయింది, కూటమికి మేము పనిచేయడానికి మేము సంసిద్ధమే. కానీ అభ్యర్థి అనేది మా అందరికి కూడా ప్రశ్నార్థకమైపోయింది. లోకల్లో ఉన్నటువంటి తెలుగుదేశం క్యాడర్, తెలుగుదేశం పుట్టిన దగ్గర నుంచి కూడా బలోపేతమైనటువంటి క్యాడర్ తిరుపతి నగరంలో ఉంది. మరి అటువంటిది వీరందరి అభిప్రాయం కాకుండా లేదు, జనసేనకు పొత్తుల్లో ఇచ్చామంటున్నారు. మరి జనసైనికుల్లో కూడా తెలుగుదేశంతో కలిపి పనిచేస్తున్నటువంటి జనసేన నాయకులు కూడా తిరుపతిలో కరువయ్యారా, ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఈ రోజున మరి అక్కడ టికెట్ లేదని పంపించినటువంటి వ్యక్తిని వెంటనే మరి జనసేనలో తిరుపతికి, ఒక పరపతి కలిగినటువంటి తిరుపతికి అలాంటి అభ్యర్థిని నిర్ణయించామని చెప్పి ఇక్కడికి పంపించడం ఎంత మాత్రం సమంజసమని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అదే కాకుండా ఈ రోజున మీటింగులు పెట్టి తెలుగుదేశం పార్టీ తిరుపతి నగరంలో ప్రత్యర్థి అంటే మీటింగులు పెట్టి భయపెట్టి రోజుకు ఒక మీటింగ్ చేసినటువంటి అభ్యర్థి, వైకాపా అభ్యర్థి ఈరోజు ఇంట్లో మరి పడుకొని నేను 30,000తో గెలిచిపోతున్నాను అని ధీమా వ్యక్తం చేస్తున్నారంటే అవతల పెట్టినటువంటి అభ్యర్థిని గురించి అది ఎంత వీక్ పాయింట్ అనేది అధినాయకత్వం కూడా ఆలోచన చేయాలని నేను కోరుతున్నాను. అంటే ఈరోజు జంగాలపల్లి శ్రీనివాసులు గారు పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేశారు. తెలుగుదేశం పార్టీ కానీ మిగతా అంటే మీ పొత్తులో ఉన్న పార్టీ నాయకులకి ఎవరికైనా ఆహ్వానం అందింటే మీరు మిమ్మల్ని ఎందుకు పిలవలేదు అనుకుంటున్నారు? ఇప్పుడు జనసేన పార్టీ తిరుపతిలో అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. ఓకే, కాదలే, వాళ్ళు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకుంటారు, వాళ్ళ పార్టీ క్యాడర్ కోసం వాళ్ళు పనిచేస్తారు. దాంట్లో మమ్మల్ని అడిగేది ఏమిటి మీరు, నాకు అర్థమే కదా. దట్ ఈస్ కామన్. పార్టీ ఆఫీస్ అనేది వాళ్ళకి అవసరం, ఓపెన్ చేసుకున్నారు, వాళ్ళని పిలుచుకున్నారు, జన సైనికులు ఉంటారు అక్కడ. అంటే నేనే అభ్యర్థిని పిలిచి పని చేయడానికి మా అధినాయకత్వం మాకు చెప్పాలి, అదే మా ప్రశ్న, అంతే. అంటే కూటమి నుంచి మీకు గన పిలిపిస్తే మీరు వెళ్ళి పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా? కూటమి నుంచి మాకు కనుక పిలిపిస్తే మేము కూడా ఇదే విధంగా మా క్లస్టర్ అంతా కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆహ్వానించడం జరుగుతుంది. మీరైతే తప్పకుండా 50,000 మెజార్టీతో గెలుపొందే అవకాశం తిరుపతి నగరంలో ఉంది, మేమంతా కూడా దానికి సాయశక్తిలా కష్టపడతాము. లేని పక్షంలో సరైన అభ్యర్థిని, లోకల్గా ఉండేవాళ్ళని, మరి ఇదొక తిరుపతి నగరంలోనే మరి ఇక్కడ అభ్యర్థి లేరా జనసేనకు తెలుగుదేశానికి ఎక్కడ కూడా, మరి అటువంటి చిత్తూరు నుంచి తీసుకొచ్చి మరి వైకాపా పార్టీ నుంచి అక్కడ సీటు లేనటువంటి వ్యక్తిని ఇక్కడ సీటు, తిరుపతి అనేది అంత ఆషామాషి సీటు కాదు. తిరుపతి ఒక ప్రసిద్ధమైనటువంటి, ఒక పరపతి కలిగినటువంటి, నాయకత్వం కలిగినటువంటి ఒక శాసన సభ ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. అటువంటిది దీన్ని ఇంత నీచాతినీచంగా మరి అభ్యర్థి ప్రకటనలో కానివ్వండి, పొత్తుల్లో భాగంగా కానివ్వండి, తిరుపతి నగరంలో ఉన్నటువంటి తెలుగుదేశం క్యాడర్కు తీరని లోటని మేము భావిస్తాం. అంటే మిమ్మల్ని పిలిచి మీరు కానీ పార్టీ మారితే మీకు టికెట్ ఇస్తారంటే మీరు జనసేనకి వెళ్ళి పోటీ చేసే అవకాశం ఉందా? ఇది మిత్రకూటమే. ఈరోజు తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీ, జనసేన రెండు ఉన్నాయి. మేము ఈ రోజున అదే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన క్యాడర్ అంతా కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి ఆయనకు విన్నవించి మరి మీరు అభ్యర్థి మార్పు విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా మేము విన్నవించుకోవడం జరుగుతుంది. అంటే మీరు పోటీ చేస్తారా మళ్ళీ? అభ్యర్థి మార్పు అని వాళ్ళు కోరుకున్న తర్వాత వాళ్ళు ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళు స్థానికంగా ఉండే వాళ్ళకి నేను చేయడానికి కరెక్ట్ ఉన్నాను. అంటే మీరు అంటే పార్టీ మారి అంటే మీరు ఎస్పెషల్లీ జనాల్లో సుగుణమ్మ అనేది ఒక బ్రాండ్ ఉంది, ఎమ్మెల్యేగా సుగుణమ్మ అనే ఒక బ్రాండ్ ఉంది, సుగుణమ్మను ప్రజలు కోరుకుంటున్నారని చెప్తున్న పరిస్థితుల్లో సుగుణమ్మ జనసేనలోకి వెళ్ళి పోటీ చేసే అవకాశం ఉంటుందా? మా కుటుంబానికి అయితే అది ఉందండి, నాకు గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే
ఈ 5 సంవత్సరాలు కూడా నేను ప్రజల్లోనే ఉన్నాను, ప్రజలు నన్ను ఆదరిస్తూనే ఉన్నారు. ఈ రోజుకి కూడా తిరుపతి నగరంలో నేను ఎమ్మెల్యే అయిపోయినట్టే భావించినటువంటి ప్రజలకు ఈరోజు నేను నిరుత్సాహపరచకూడదు, వాళ్ళ కోసం ప్రజాసేవ చేయడానికి కోసం. నాకు ఎమ్మెల్యే ఏం కొత్త కాదు, ఇన్ఛార్జ్ ఏం కొత్త కాదు. రోజున మరి మీరు ఎక్కడైనా అడగండి, తిరుపతి నగర ప్రజలను అడగండి, సుగుణమ్మకే టికెట్ కావాలి, సుగుణమ్మకి టికెట్ లేదా అని బాధపడుతున్నటువంటి ఈ ప్రజానీకం కోసం తప్పకుండా నేను జనసేన టికెట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా నిర్ణయించుకొని నాకు అవకాశం ఇస్తే తప్పకుండా ప్రజలకు సేవ చేయడానికి కోసం నేను ఉంటాను పోటీలో అని కూడా చెప్తున్నాను. అయితే పార్టీ అధిష్టానంతో పాటు జనసేన నాయకుడు కూడా ఈ తన మీద నమ్మకం ఉంచి తను గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నందున తన మీద నమ్మకం ఉంచి టికెట్ కన్నా కేటాయిస్తే నేను పార్టీ మారి జనసేన తరఫున పోటీ చేసేదానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి కూడా సుగతమ్మ చెప్తున్నారు. మరోవైపు ప్రస్తుతం ఉన్న ఏదైతే చిత్తూరు నుంచి వచ్చిన జంగాలపల్లి శ్రీనివాసుని తక్షణం పోటీ నుంచి తప్పించాలని చెప్పి కూడా ఆమె డిమాండ్ చేస్తున్నారు.